వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్. భారీగా తరలి వస్తున్న దేశ విదేశాల ప్రతినిధులు. దేశంలో ప్రజాస్వామ్య రాజ్యాంగం ప్రమాదంలో ఉన్నాయి. మీడియా సమావేశంలో జనతా కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు దీపక్ శర్మ. గుంటూరుపల్లిని ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దా వెల్లడించిన సర్పంచ్ సూదిరెడ్డి శ్రీరామ్ చౌదరి. గ్రామ ప్రజలకు ఎలాంటి కష్టం రాకుండా అండగా ఉంటా తుమ్మలూరు సర్పంచ్ అభ్యర్థి నామిని లక్ష్మీ శివకుమార్. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ రాష్ట్రంలో జనతా కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికలతో పాటు అన్ని ఎన్నికలలో పోటీ చేస్తుందని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు దీపక్ శర్మ, రాష్ట్ర అధ్యక్షుడు బి సర్వేందర్ స్పష్టం చేశారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వాళ్ళు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు సాధ్యం కాని హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకుండా మోసం చేస్తున్నారని విమర్శించారు. దేశంలో నేడు ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ప్రమాదంలో ఉన్నాయని వాటిని రక్షించడమే తమ పార్టీ ధ్యేయమని అన్నారు. ముఖ్యంగా యువత రాజకీయాల్లోకి రావాల్సి అవసరం ఉందని వారు తెలిపారు. మీడియా మిత్రులకు నేను ఒక చిన్న సూచన చేయదలుచుకుంటున్నాను. మిత్రులారా, ఈరోజు ఈ దేశంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో, రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మీకు తెలిసిన విషయమే. రాజ్యాంగం ప్రకారంగా ఒక వ్యవస్థ, ఎగ్జిక్యూటివ్, ఏదైతే కనబడిన వ్యవస్థ ఉందో అదే మీడియా. కానీ ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా వారికి నేను మా పార్టీ తమ్యము, రాజ్యాంగము ప్రమాదంలో ఉంది. ఈ ప్రమాదం నుండి కాపాడడానికి ఒక పార్టీ, ఈ దేశానికి యువత వెన్నముక్క. అలాంటి యువతను వివిధ ఆ యువత నడుమును విరిచి దేశాన్ని ముక్కలు చేసి కేవలం అధికార దాహంతో రాజకీయం చేస్తున్న ఈ దేశ ప్రజలకు సందేశం ఇస్తున్నాను. అలాగే ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు రూపొందించిందని నేను మీడియా ద్వారా నా జనాలకు అందిస్తున్న సందేశం ఇది. మిత్రులారా, ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే నెక్స్ట్ ఇయర్ డీలిమిటేషన్ ఉంది. 4లో మొదటిగా జరిగిన డీలిమిటేషన్ ఇంతవరకు మళ్ళా దాంట్లో మార్పులు చేర్పులు లేవు. స్టేట్లు సీట్లన్నీ పెంచుకొని పార్లమెంట్ సీట్సే కానివ్వండి, ఎమ్మెల్యే సీట్సే కానివ్వండి, వారు ఒక పక్షపాత ధోరణితో, కుట్రతో, కాన్స్పిరసీతో, ఇది పార్టీ గుర్తులాగా టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఇచ్చిన గుర్తు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు రాజ్యాంగం ద్వారా హక్కులు కల్పించిన మహానీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కాంగ్రెస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రాజ్యాంగ పీఠికను చదివి స్థానిక కాంగ్రెస్ శ్రేణులతో ప్రమాణం చేయించారు. జనాభా ఎంతో రిజర్వేషన్లు అంతే అనే నినాదంతో రాష్ట్రంలో కులగణన తర్వాత బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసిన పార్టీగా దేశంలో మొదటి స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని అన్నారు. ప్రజాస్వామ్య యువతగా అందరూ అంబేద్కర్ ఆలోచన విధానాల ప్రకారం నడుచుకోవాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. వారు బడుగు బలహీన వర్గాలకు ఏదైతే రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి రాజ్యాంగాన్ని రచించి పేద ప్రజలందరికీ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ అన్ని వర్గాలకు వీలైనంత చట్టసభలలో గౌరవం కల్పించడం గాను ఇంకెన్నో
భారతదేశానికి అభ్యున్నతికి పాటుపడే విధంగా వారు రచించినటువంటి రాజ్యాంగమే నిదర్శనము. వారికి ఈ రోజంగా పట్టణ కాంగ్రెస్ తరఫున నివాళులు అర్పిస్తాం. ఆలోచన విశ్వాసం ధర్మము ఆరాధనలో స్వేచ్ఛను అంతస్తులోను చేకూర్చుటకు మరియు అఖండతను అంబేద్కర్ ఆలోచన విధానాలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ సృష్టికర్త రాజ్యాంగకర్త ఈ భారతదేశానికి దశ దిశ చూపించినటువంటి మాననీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి ఘనమైనటువంటి నివాళులర్పిస్తూ డాక్టర్ అంబేద్కర్ గారు ఈరోజు బీసీ బడుగు బలహీన వర్గాలు కానీ అణగారిన వర్గాలు కానీ రాజకీయంగా కానీ ఇతరత్ర చదువులలో కానీ వైద్యంలో కానీ విద్యలో కానీ రాజకీయం కానీ ఇలా మనం ఆ ఫలాలు అనుభవిస్తున్నామంటే వారి యొక్క పుణ్య ఫలమే. వారు చూపినటువంటి బాట ఏదైతే ఉన్నదో అది అణగారిన వర్గాలకు అన్ని విధాల చదువులో కానీ రాజకీయం కానీ అన్ని విధాల వారు హక్కులు కల్పించే విధంగా రాజ్యాంగాన్ని రూపొందించి స్థానిక ఎమ్మెల్యే మంత్రి సహకారంతో గూడూరుపల్లిని ఎల్కతుర్తి మండలంలోనే ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతామని నూతనంగా ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ సూదిరెడ్డి శ్రీరామ్ చౌదరి అన్నారు. గ్రామ ప్రజలకు త్రాగునీరు, వీధి దీపాలు, విద్యుత్, డ్రైనేజీ మొదలగు ఎలాంటి సమస్యలున్నా ముందుండి పరిష్కారం చేస్తానని సర్పంచ్ సూదిరెడ్డి శ్రీరామ్ చౌదరి ఏకగ్రీవంగా సర్పంచ్గా ఎన్నికైన సందర్భంగా తెలిపారు. మాది ఎల్కతుర్తి మండలం గుంటూరుపల్లి గ్రామం హనుమకొండ జిల్లా. ఏకగ్రీవంగా మా గ్రామం గుంటూరుపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకున్నందుకు మా గ్రామ ప్రజలకు, పెద్దలకు, మహిళలకు, యువకులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మా గ్రామాన్ని మా మండలంలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తీర్చిదిద్దాలని సంకల్పించాను. రానున్న రోజుల్లో మీరు మా గ్రామానికి కొన్ని సమస్యలు ఉన్నాయండి. అంటే కొన్ని మా రోడ్లు ఒకటి, డ్రైనేజీ, రోడ్లు, కరెంటు ఇంకా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. అన్నీ పరిష్కరించడానికి నేను నిర్ణయించుకున్నాను. కృషి చేస్తాను. నా పేరు మాది ఎల్కతుర్తి మండలం గుంటూరుపల్లి గ్రామం హనుమకొండ జిల్లా. ఏకగ్రీవంగా మా గ్రామం గుంటూరుపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకున్నందుకు మా గ్రామ ప్రజలకు, పెద్దలకు, మహిళలకు, యువకులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మా గ్రామాన్ని మా మండలంలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తీర్చిదిద్దాలని సంకల్పించాను. రానున్న రోజుల్లో మీరు మా గ్రామానికి కొన్ని సమస్యలు ఉన్నాయండి. అంటే కొన్ని మా రోడ్లు ఒకటి, డ్రైనేజీ, రోడ్లు, కరెంటు ఇంకా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. అన్నీ పరిష్కరించడానికి నేను నిర్ణయించుకున్నాను. కృషి చేస్తాను. నా పేరు శ్రీరామ్ చౌదరి, గుంటూరుపల్లి గ్రామం, ఎల్కతుర్తి మండలం, హనుమకొండ జిల్లా. మహేశ్వరం మండలం తుమ్మలూరు గ్రామ ప్రజలకు ఎలాంటి కష్టం రాకుండా అండగా ఉంటానని గ్రామ సర్పంచ్ అభ్యర్థి నామిని లక్ష్మీ శివకుమార్ అన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం తుమ్మలూరు గ్రామంలో స్థానిక ఎన్నికలలో భాగంగా సర్పంచ్ అభ్యర్థి నామిని లక్ష్మీ శివకుమార్
బీఆర్ఎస్ పార్టీ తరపున బరిలో దిగారు. ఈ సందర్భంగా లక్ష్మీ శివకుమార్ తుమ్ములూరు గ్రామంలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. నామని లక్ష్మీ శివకుమార్ కు అండగా ఉంటామంటూ ప్రజలు భారీ ఎత్తున ర్యాలీలో పాల్గొని మద్దతు తెలిపారు. నా పేరు నామని లక్ష్మి. నా ఇప్పుడు నామని శివకుమార్. నేను మొదటిసారిగా గ్రామ సర్పంచ్గా నిలబడుతున్నాను. మా గ్రామ ప్రజలందరూ సహకరిస్తే నేను సర్పంచ్గా ముందుకు నడిపిస్తున్నాను. నా పేరు నామని లక్ష్మి. నా ఇప్పుడు నామని శివకుమార్. నేను మొదటిసారిగా గ్రామ సర్పంచ్గా నిలబడుతున్నాను. మా గ్రామ ప్రజలందరూ సహకరిస్తే నేను సర్పంచ్గా ముందుకు నడిపిస్తున్నాను. నా పేరు నామని లక్ష్మి. నా ఇప్పుడు నామని శివకుమార్. నేను మొదటిసారిగా గ్రామ సర్పంచ్గా నిలబడుతున్నాను. మా గ్రామ ప్రజలందరూ సహకరిస్తే నేను సర్పంచ్గా ముందుకు నడిపిస్తున్నాను. నా పేరు నామని లక్ష్మి. నా ఇప్పుడు నామని శివకుమార్. నేను మొదటిసారిగా గ్రామ సర్పంచ్గా నిలబడుతున్నాను. మా గ్రామ ప్రజలందరూ సహకరిస్తే నేను సర్పంచ్గా ముందుకు నడిపిస్తున్నాను. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గ్లోబల్ సమ్మిట్ ను నిర్వహించనున్నది. ఈ సందర్భంగా ఈ సదస్సుకు 44 దేశాల నుండి 154 మంది ప్రతినిధులు రానున్నారు. వారి కోసం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో టూరిజం శాఖ స్వాగత ఏర్పాట్లు చేసింది. సదస్సుకు తరలి వస్తున్న ప్రతినిధులను తెలంగాణ రీతిలో పూలమాలలు వేసి సన్మానించి వారికి కేటాయించిన ప్రత్యేక వాహనంలో సదస్సుకు తరలిస్తున్నారు. 2 రోజుల పాటు జరిగే సదస్సుకు తరలి వచ్చిన డెలిగేట్లకు నగరంలోని ప్రముఖ హోటళ్లలో బస ఏర్పాటు చేశారు. ఈ రోజు న్యూజిలాండ్, జింబాబ్వే తదితర దేశాల ప్రతినిధులు తరలి వచ్చారు. Welcome, sir. Sir, we need a small bite about the global summit. Sir, welcome to the Global Summit, sir. I'm from New Delhi. I'm from the Jawaharlal Nehru University and the University of Bath in the UK. Thank you for inviting us. I'm speaking this afternoon, so I look forward to meeting many of you. Sir, what is the plan discussed with today or yesterday Global Summit? Well, what we want to... వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్. భారీగా తరలి వస్తున్న దేశ విదేశాల ప్రతినిధులు. దేశంలో ప్రజాస్వామ్య రాజ్యాంగం ప్రమాదంలో ఉన్నాయి. మీడియా సమావేశంలో జనతా కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు